నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎమ్స్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే శనక్కాయ బర్ఫీ మన ఇంట్లోనే ఎలా చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనక్కాయలు తీసుకొని వాటిని ఒక బాణలో బాగా వేగే వరకు వేయించండి. ఇవి సరిగ్గా వేగడానికి మినిమం 8 to 10 minutes అయినా టైం పడుతుంది. శనక్కాయలు వేయించేటప్పుడు వాటి కలర్ చేంజ్ అయ్యి పొట్టు ఊడిపోతూ ఉంటే అవి వేగినట్టు. చూసారా, ఇక్కడ పొట్టు ఊడిపోతుంది. అప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేయాలి. అలాగే విత్తనం రెండుగా చేయాలి. అప్పుడు పాకం శనక్కాయలకు బాగా అంటుకుంటుంది, టేస్టీగా ఉంటాయి చిక్కీలు. తర్వాత ఒక బాండీ తీసుకొని మనం తీసుకున్న శనక్కాయలు కప్పు ఉంటుంది కదా, అందులోనే 1/4 కప్పు బెల్లం తీసుకొని ఒక బాండీలో వేసి పాకం రెడీ చేసుకోవాలి. పాకం చేసేటప్పుడు మనం బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అలాగే అయినా చేయవచ్చు. వాటర్ వేసుకుంటే పాకం ఎక్కువసేపు ఉడకబెట్టాలి. పాకం కొంచెం మరిగిన తర్వాత పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అందుకు ఫిల్టర్ చేసుకుంటే మంచిది. ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాకాన్ని గట్టిపడే వరకు మరిగించాలి. అప్పుడు మనకు పాకం రెడీ అయిపోతుంది. పాకం రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనక్కాయలలో మనం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. పాకం యాడ్ చేసుకున్న తర్వాత శనక్కాయలు తర్వాత పాకము రెండు బాగా మిక్స్ చేయాలి. కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని గీ లేదా ఆయిల్ని ప్లేట్లో మొత్తం అంటించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాకం పెట్టిన శనక్కాయని ప్లేట్లో వేసుకొని వెడల్పుగా చేసుకోవాలి. వీటిని శనక్కాయలని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తుంటారు. వేరుశనగలు, పల్లీలు ఇలా. ఇది హెల్త్కి చాలా మంచిది. ఫ్యాట్ తగ్గడానికి, తర్వాత బోన్స్ స్ట్రాంగ్గా అవడానికి యూజ్ అవుతుంది. ఇలా వెడల్పుగా చేసుకొని మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకున్నాం. ఒక 5 to 6 hours దాకా ఈ చిక్కీని బాగా డ్రై చేసుకోవాలి. సో 5 to 6 hours తర్వాత మనకు శనక్కాయ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీద ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్తే నాకు మీ అభిప్రాయం తెలుస్తుంది. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకొక వంటతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.